దాన్ని సాకుపెట్టి ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా బ్రాహ్మణుడు మేమే అసక్షితులం. ఈరోజు మా మీద జరుగుతున్న దాడికి మీరు గమనిస్తున్నారు. మేము చాలా మైనారిటీ వర్గం. ఈ మైనారిటీ వర్గాన్ని మాకు ఇంతవరకు కూడా మీరు చూడండి, నిజంగా రాజకీయ పార్టీలను చూస్తే మాకు నవ్వు వస్తుంది. అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు అయిపోయినాయి. అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు మా ఓటు బ్యాంకు లేదు కాబట్టి వాళ్ళను మేము రమ్మని అంటలేము. కానీ వాళ్ళని చూసి మేము నిజానికి కూడా వాళ్ళ అసక్షత ఉంది, వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి మా మీద జరిగిన దాడులను కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సమాజం కానీ నిత్యం దేవాలయం మీద దాడులు, అర్చకుల మీద దాడులు, ఇవన్నీ కూడా సినిమాల్లో మమ్మల్ని అవహేళన చేయటం. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు కూడా ఆ మధ్య ఒక అతను పాట పాడాడు. మేము వేసుకున్న షర్ట్, ఒక పూజారికి ఒక నిబంధన ఉంటుంది షర్ట్ వేసుకోకూడదని. ఆ నిబంధనను కూడా నువ్వెందుకు, మేము షర్ట్ వేసుకున్న వాళ్ళకే అంటే మీరు అన్నందుకు ఏ విధంగా మేము అట్రాసిటీ అడుగుతున్నది మీరు అడిగారు కాబట్టి అట్రాసిటీ మాకు కావాలి. మేము ఏ బట్ట కట్టుకున్నా కష్టమే అయిపోయింది. నిజానికి గుళ్ళల్లో 5,000, 10 మీరు ఇప్పుడు మీ కాలనీలలో దేవాలయాలు ఉండొచ్చు, ఒక అర్చకుని దగ్గర పోయి అడగండి, వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఇవ్వదు. ఆ లోకల్లో ఉన్న యాజమాన్యం, టెంపుల్ యాజమాన్యం 5,000, 10,000 ఇస్తే ఒక 10,000 తోటి జీవనం గడుపుకుంటూ